వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇక నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన తండేల్ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఉత్తరాంధ్రలో జరిగిన యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు చందు మొండేటి ఈ కథ ఎంచుకున్నాడు. జాలరి కుటుంబాలకు చెందిన లవ్ స్టోరీకి సినిమా రూపంలో మరింత ప్రాణం పోశారు. ఇండియా మ్యాప్తో కనిపించని తమ ఊరు పేరు మీద తెర మీద చూసి ఎమోషనల్ అయ్యామంటున్న రియల్ తండేల్ రామారావు నూకమ్మతో రాజ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. వెల్కమ్ టు రాజ్ న్యూస్ తెలుగు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, కానీ ఈ మూవీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో ఉండేటటువంటి రియల్ ఇన్సిడెంట్స్ శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి రామారావు గారి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని తెరకెక్కింది. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ రామారావు అనేటటువంటి వ్యక్తి ఒక మత్స్యకారుడు. సో ఈయన పాకిస్తాన్ వరకు ఎలా చిక్కుకున్నారు, వేటకు వెళ్ళినప్పుడు ఎలా పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళారు, అక్కడ 14 నెలలు జైల్లో మగ్గిన తర్వాత తన భార్య ఎంతగా బాధపడింది, ఎప్పుడు రిలీజ్ అయ్యారు, ఈ ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకొని మూవీ తెరకెక్కించారట. మరి నిజంగానే రియల్ ఇన్సిడెంట్స్ని రియల్గానే రీల్లో రికార్డ్ చేసి తెరకెక్కించారా, లేదా ఏమైనా చేంజెస్ చేశారా, ఇలా ఈ మూవీకి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు. సో మాట్లాడేద్దాం. నమస్తే అండి రామారావు గారు. యాక్చువల్లీ తండేల్ మూవీ నాగ చైతన్య గారు తీశారు. సో నాగ చైతన్య లాంటి ఒక స్టార్ హీరో మీ జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తండేల్ మూవీ తీస్తాము అంటున్నారు. సో అసలు మీ వరకు ఎలా వచ్చింది, ఎలా అప్రోచ్ అయ్యారు ఫస్ట్ మిమ్మల్ని? అంటే మా వరకు వచ్చిందంటే మేము పాకిస్తాన్ 2018 దొరికిన తర్వాత 2020లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఊర్లో దిగిన తర్వాత కార్తీక్ అని ఉన్నారు కదా, శ్రీకాకుళం రైటర్. ఓకే. ఆయన మాతో సంవత్సరం పాటు ట్రావెల్ చేసేవాడు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిసారి ఫోన్ చేసి కనుక్కునేవాడు. ఆయన ద్వారా అలాగా. ఓకే. సో కార్తీక్ అనేది ఆయన ఇప్పుడు తండేల్ మూవీ రైటర్ అనమాట. సో ఆయన ఫస్ట్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ముందే అంటే రిలీజ్ అయిన తర్వాత ఇంటి ఊరు వచ్చిన తర్వాత వచ్చాడు ఆయన కూడా టీవీలో పేపర్లో చూసి ఉంటాడు. ఇలా దొరికిపోరు అలా దొరికిపోరు, ఇల్లు పడే బాధలు అన్నీ ఉంటాయి పేపర్లో రాసి. ఆయన కూడా అలాగ వచ్చాడు మా ఇంటికి. వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ డైలీ ఫోన్లు చేసేవారు. నెలకు మినిమం అదనే 15-20 సార్లు చేసేవాడు ఆయన. సో మొత్తం తెలుసుకున్నారా, ఎలా చిక్కుకున్నారు ఏంటి అవన్నీ కూడా? మొత్తం అన్నీ ఎలా దొరికారు, ఎలాగ వెళ్ళారు, మీరు ఏ విధంగా వెళ్ళారు అన్నీ కనుక్కుండేవారు. సో ఈ మూవీ తెరకెక్కే ముందు డెఫినెట్లీ మీకు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కదా, సో ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఏంటి అని. సో ఎలా మీ వరకు అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు చెప్పారు మీకు ఈ మూవీ తెరకెక్కుతుంది అని? చెప్పారంటే ఈ కథ ఈ రైటర్ మొత్తం మా దగ్గర తీసుకున్న సంవత్సరం తర్వాత వాళ్ళు ఓకే అయిందంట. ఆయన కార్తీక్ గౌడ్ కూడా సంవత్సరం మొత్తం తిరిగారంట హైదరాబాద్ మొత్తం. ఆ కథ మొత్తం ఒప్పందాలు అయిపోయిన తర్వాత మాకు చెప్పారు ఆయన. అంటే మొత్తం నాగ చైతన్య చందు మొండేటి మా ఇంటికి వచ్చేటప్పుడు మీ 22 మందిలో ఎవరిది ఎవరు లేకపోయినా మీరు బాధపడకండి, ఎవరు పెడతామో తెలియదు అని చెప్పారు ముందంటే మెయిన్ తండేలు ఎవరైతే ఇక్కడి నుండి తీసుకెళ్తారో మరి ఆయనదే కథ స్టోరీ అని ముందే చెప్పారు. 22 మంది ఉంటారు కానీ వాళ్ళ కథలేట స్టోరీలు పెద్ద ఉండు. మెయిన్ తండేలు కనుక ఆయన స్టోరీ అంటే మరి మెయిన్ తండేలు మీతో పాటు యాక్చువల్లీ 20 మెంబర్స్ 22 మెంబర్స్ కూడా పాకిస్తాన్ జైల్లో మగ్గారు. సో మిమ్మల్ని బేస్ తీసుకోవడానికి రీజన్ మీరు మెయిన్ అన్నా? మెయిన్ తండేలు అంతే. సో మెయిన్ తండేలుగా తీసుకున్న తర్వాత ఫస్ట్ అసలు ఎప్పుడు నాగ చైతన్య గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఎప్పుడు కలిసారు? రైటర్ మాకు చెప్పలేదు. అక్కడ సంవత్సరం అయిన తర్వాత మొత్తం కథ పూర్తి అయిపోయిన తర్వాత ఓకే అయిపోయిన తర్వాత మాకు సర్ప్రైజ్ అంటాను రైటర్. సర్ప్రైజ్ అంటే ఏటనుకున్నాను నేను, మాకు చెప్పట్లేదు. నీకైతే మంచిగా జరుగుతుంది, మంచి సర్ప్రైజ్ అంటే నేను ఏటనుకున్నాను. ఆయన హీరో మా ఇంటికి వస్తాడని కళ్ళ కూడా ఊహించుకోలేదు. సడాలంగా రేపు అంటే మార్నింగ్ వస్తారు, ఈరోజు సాయంత్రం సడాలంగా సర్ప్రైజ్ ఇలాగ నాగ చైతన్య. ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయలేదు? అదే చెప్పాను కదా, వారం రోజులు అండి సర్ప్రైజ్ అనుకోవచ్చాడు అని చెప్పలేదు మాకు. అంటే ఆయన ఏంటని చెప్తే మొత్తం పబ్లిక్ని కంట్రోల్ చేయలేము అనుకోను ఆయన చెప్పలేదు. అంటే నాకు అలాగ అనిపించింది. ముందు కూడా చెప్తే మొత్తం ప్రసారం అయిపోయి పలానా డేట్తో టైంతో వచ్చేస్తాను అందరూ వస్తారని పబ్లిక్ని కంట్రోల్ చేయమని అనుకున్నాను. తర్వాత అర్థం చేసుకున్నాను. సర్ప్రైజ్ అంటే సాయంత్రం చెప్పారు, రేపు మీ ఇంటికి నాగ చైతన్య చందు మొండేటి బన్నీ వాసు వాళ్ళందరూ వస్తారని చెప్పారు. అక్కడ ఆశ్చర్యపోయాను, అమ్మో వస్తాను రాని సంతోషం పడి. రాత్రి 12 గంటల వరకు డిఎస్పీలు ఫోన్ చేయడం, మీరు ఎవరు చెప్పకండి, చెప్తే కంట్రోల్ చేయలేమని అడగండి. కానీ చెప్పాను అంటే ఇక్కడ ఉన్నారు మా పంచాయతీలు 5 గ్రామాల ప్రజలకి తెలియజేశాను వీడియో ద్వారా, పలానా నాగ చైతన్యం వస్తున్నారు ఇలాగలగా అంటే వాళ్ళకి అర్థమైపోయింది. దేనికి వస్తారు, పాకిస్తాన్ దొరికే కథ కోసం అనుకున్నారు. మరి దాని గురించి వచ్చారు వాళ్ళు. సో అప్పటికే మీకు తెలుసు నాగ చైతన్య గారు మీ మూవీనే తీయాలనుకుంటున్నారు, మీ స్టోరీనే తీయాలనుకుంటున్నారు కాబట్టి వస్తున్నారు అని.
ఓకే, సో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎంత టైం స్పెండ్ చేశారు? అసలు కథ మిమ్మల్ని అడిగి తెలుసుకున్నారా? ఏం అడిగారు ఫస్ట్? ముందే రైటర్ వాళ్ళకి ఇచ్చాడు, కానీ మా మాటలు, మా మాట తీరు, మా పద్ధతి, తినే తిండి, అదే మేము ఏ బట్టలు వేసుకుంటాం అవన్నీ కొనుక్కోవడానికని, చూడడానికని, మా లైఫ్ స్టైల్ అదే ఎలాగ ఉంటుందని ఆయన వచ్చేసి చూసి మాతో పాటు తిని అన్నీ మాట్లాడుకుని వెళ్ళారు. ఆ రోజు నాగ చైతన్య గారు వచ్చారా, సాయి పల్లవి గారు కూడా వచ్చారు? సాయి పల్లవి రాలేదు, చిందు ముండేటు, నాగ చైతన్య, బన్నివాస్ వీళ్ళందరూ వచ్చారు. సో నూకమ్మ గారు ఎంత టైం ఉన్నారు నాగ చైతన్య గారు మీ ఇంట్లో? ఉన్నారు, వచ్చారు 3 hours ఉన్నారు, 3-4 hours ఉన్నారు. మాతోటి స్పెండ్ చేశారు, మాతోటే తిన్నారు. సో మీ ఇంట్లో తిన్నారు, సో మీరే కుక్ చేసి పెట్టారా స్వయంగా? పెట్టారు. ఓకే, ఏం వండారంటే ఆ రోజు? ఏం వండాలో కూడా ఆయన చెప్పారా? రొయ్యలు, మన పల్లెటూరు వంటలు కూడా వండమన్నారు, అవి కూడా వండాము. మేము ఏం వండుకున్నాము అవి కూడా వండని పర్లేదంటే మేము డైలీగా వండుతాం, అవి కూడా వండాం. చేపలు వండాం, రొయ్యలు వండాం, పీతలు వండాం, అన్నీ వండాం. అన్నీ ఇష్టంగా తిన్నారు. సో అంటే నాగ చైతన్య గారు చెప్పారా మీరేం తింటే అది తింటాను, స్పెషల్గా ఏం వద్దని చెప్పారండి? వండాం. సో ఈ మూవీస్ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఇది దేని బేస్ మీద జరిగింది? ఒక శ్రవకాలంలో, అదే శ్రవకాలం మన రైల్వే స్టేషన్ ఉంది, ప్రతి దగ్గర జరిగిందండి. మా దగ్గర జరిగింది, భీములో అక్కడ జరిగింది. సో అంటే మీరు రియల్ ఇన్సిడెంట్స్ లో ఎక్కడెక్కడికైతే వెళ్ళారో మోస్ట్లీ మూవీస్ లో కూడా రియల్ ప్లేసెస్ కి వెళ్ళారా? చూపించారు. ఓకే, సో అక్కడికి వెళ్ళి షూట్ చేశారు. సో మీరు అక్కడ చిక్కుకున్నప్పుడు అసలు ఇదంతా ఎలా జరిగిందండి? ఎప్పుడు మీరు చిక్కుకున్నారు? అదే 2018 11/28 అనుకోకుండా, అదే అలాగా జరగకూడదు, మాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు, కానీ అనుకోకుండా, విచిత్రంగా అనుకోకుండా జరిగిపోయింది అంతే. అలాగ పట్టుకోవడం ఏంటి మాకేటి కనిపించలేదు అసలు. ఈ పొగ మంచులు, ఈ మబ్బులు, మేఘం, అదో అంటే రకంగా. అరౌండ్ 8 ఈవినింగ్ టైమా లేకపోతే మార్నింగ్ టైమా? మార్నింగ్ టైమే. ఓకే, మార్నింగ్ టైం జరిగింది. ఎర్లీ మార్నింగ్ అండి? మార్నింగే, కానీ చీకట్లో మబ్బుల్లాగా ఉంది కనుక వేరేలాగా ఉంటుంది ఆ లొకేషన్. ఏంటంటే మబ్బులతో నిండిపోయింది అంతే. సో మీరు అనుకోకుండా చిక్కిపోయారు. సో అక్కడి నుంచి మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్స్ ఉండడం అట్లా ఏమైనా ఉంటాయా సిచ్యువేషన్? అంటే దొరికినప్పుడు మాకన్నా 20 కిలోమీటర్ తూర్పుకి బోట్లు ఉంటాయి, వాళ్ళు తెలియజేశారు వాళ్ళకి ఇలాగ దొరుకుని. సరే మాకు దొరికి పట్టుకెళ్ళి కరేసే జైలు వేసిన లెటర్ కూడా రాసింది, ఇలాగ దొరికిపోయిందని అప్పుడు కూడా తెలియజేస్తాం వాళ్ళకి. సో అసలు గెస్ట్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది లైఫ్లో? అనుకోలేదండి, ఎంత జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నూకమ్మ గారు, ఆయన అయితే జైల్లో ఉన్నారు, బట్ మీరు అప్పటికి ప్రెగ్నెంట్. సో ఎన్ని మంత్స్ అండి మీకు అప్పటికి? 7 months. 7 months. సో 7 months లోపల బేబీని పెట్టుకొని మీరు ఎంత సఫర్ అయి ఉంటారు కదా. సో ఫస్ట్ వినంగానే మీ రియాక్షన్ ఏంటి? మీ వారు అక్కడ అసలు ఏం జరిగిందో షాక్లో ఉన్నానన్నమాట. ఏం జరిగింది అసలు? పాకిస్తాన్ దొరకడం ఏంటి? అసలే ఒక శత్రు రాజ్యం అది. ఏమని ఒక షాక్లో ఉన్నాను. అనుకోటి ప్రెగ్నెన్సీ ఏమైనా ఏదైనా సఫర్ అయితే లోపలని బేబీ ఏమవుతుందని ఒక బాధ ఒకవైపు, దొరికారనే బాధ ఒకవైపు, ఇవన్నీ దిగమింగుకొని డెలివరీ ముందు వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను తను తీసుకురావడానికి. ఎక్కడికి వెళ్ళినా నాకు ఎక్కడ మేలు జరుగుతుందా అనేసి జరిగిన డెలివరీ తర్వాత కూడా ప్రయత్నించిన తర్వాత ప్రతి మీటింగ్ అని వెళ్ళడం కానీ, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం కానీ, అన్ని దగ్గరికి తిరిగాను. నాతో పాటు 22 ఫ్యామిలీస్ కూడా అందరం తిరిగిన తర్వాతే గట్టిగా ప్రయత్నించిన తర్వాత వీళ్ళు వచ్చారు, జనవరిలో వచ్చారు. సో ఫస్ట్ మీ వారు బయటకు రాగానే మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే ఇంకెళ్ళి పాప పుట్టేసింది కదా. ఫోన్లో డేట్ చేసాం, మాకు దింపారు ఒక బార్డర్, మన ఇండియా బార్డర్, ఒక బార్డర్ దారి. మాకు ఫోన్ లేవు, వచ్చిన వాళ్ళు ఇచ్చారు ఫోన్ మాకు. దీంతో మాట్లాడేటప్పుడు ఏడుచుకొని మాట్లాడుకున్నాం. అభిమానం అంటే ఆనంద బాష్పాలు, అదే ఎన్నో వచ్చిన రిలీజ్. ఇక్కడైతే దిగిన తర్వాత వెళ్ళి హగ్ చేసుకున్నాం కూడా, పాపకు తీసుకున్నాం. సో ఈ సీన్స్ అన్ని ఆల్రెడీ మనకి మూవీ రిలీజ్ అయిపోయింది కదా. సో మూవీస్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయండి? ఓకే, సో మీరు మూవీ ఆల్మోస్ట్ థియేటర్ లో చూసుంటారు ఇద్దరు కలిసి. సో సీన్స్ చూసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేనైతే ఎమోషనల్ అయిపోయాం మేమైతే. అంతవరకు బాగానే ఉన్నాం. ఒక పాయింట్ వస్తే కంటే పాకిస్తాన్ దొరికే సీన్లో అయితే వీళ్ళు ఎలా దొరికారో మాకు అలా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఎలా దొరికారా అన్నట్టు. అప్పుడైతే నేను ఎమోషనల్ అయిపోయాను అనమాట. ఇలాగే దొరికారేమో చాలా బాధపడ్డాను, ఏడ్చాను. అతను కూడా ఏడ్చారు. క్లైమాక్స్ అయితే ఇంకా అది కూడా ఇంకా ఎమోషనలే. మీ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తండేల్ మూవీ తీశారు కాబట్టి, సో యాజ్ ఇట్ ఈస్ గా రియల్ ఇన్సిడెంట్స్ నే పెట్టారా, లేదా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేస్తారు? అంటే చెక్కి మావేనండి, దాంట్లో పెడతారు మొత్తం మావేలా పెడతారు. లవ్ స్టోరీ, మాదే స్టోరీ మొత్తం, ప్రతి సముద్రంలో సీన్ కానీ, ఆ పాకిస్తాన్ స్టోరీ కానీ, ఇక్కడ ప్రతి బుజ్జి తల్లి మాటలు కానీ, ఫోన్లో
బోట్ ఏడకెళ్ళాడు సిగ్నల్ టవర్ కట్ అయినప్పుడు పైకి వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ అన్నీ As it is, మీరు కూడా అట్లా ఫోన్లో ఫోన్ సిగ్నల్ ఇతను సిగ్నల్ అనిపోతే బోట్ పైకి వెళ్ళడం, మాకు సిగ్నల్ అయిపోతే ఇంటి పైకి వెళ్ళడం. సముద్రంలో ఆడితే సిగ్నల్ రావు కదా, అక్కడ సేమ్ అదే జరిగింది. సో తండేల్ మూవీలో చాలా ఫేమస్ అయిన ఒక డైలాగు బుజ్జితల్లి. సో ఎక్కడ చూసినా సరే ఇదే వర్డ్ అనమాట. సో మీరు రియల్గానే బుజ్జితల్లి అని పిలుచుకుంటారా? మొండం బుజ్జి తల్లి అని చిన్నపిల్లలకి మన ఉన్నది గ్రీష్మని, ఆ బుజ్జి తల్లికి ఈ బుజ్జి తల్లి అని మరి తప్పదు మరి. కానీ ఇందులో మీ వైఫ్ కదా క్యారెక్టర్. సో చిన్నపిల్లలు అంటున్నారు మీరు. సో మీరు మీ వైఫ్ని మీ ఈ బుజ్జి తల్లికి ఆనికి బుజ్జి తల్లి అంటాం మరి, పిల్ల అదే ఆడపిల్లే కదా. ఈ బుజ్జి తల్లిపై నువ్వు కూడా ఆ గ్రీష్మ కూడా బుజ్జి తల్లి అంటాం మళ్ళీ. ఓకే. సో ఎవరైతే మీరు వెళ్ళేటప్పుడు అదే మీ పాప పుట్టిన పాప పేరు, సో తనని బుజ్జితల్లి అని పిలుచుకుంటారు ఇద్దరు. సో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారితో మీరు పర్సనల్గా కూడా చాలా జర్నీ చేశారు. మొత్తం మూవీ యూనిట్ అంతటితో కూడా జర్నీ చేశారు. సో ఎలా అనిపించింది? ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏంటి? చాలా యాక్టివ్గా ఉంది. అంటే ఎలా రిసీవ్ అంటే మన ఫ్యామిలీ మెంబర్లా ఒక రేంజ్లో అనమాట. ఎవరికి అంత ఇది ఉండదు, కానీ మా ఫ్యామిలీ, మా కుర్రోడు అన్నట్టు, మా అమ్మాయి అన్నట్టు రిసీవ్ చేసుకునేవారు అనమాట. చాలా ఫ్యామిలీ చాలా మర్యాద నేనైతే మత్స్యలేశ నుండి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక పై రావాలని రియల్ తండ్రిని పిలవడం చేయడం, మాకు మా బాధలు సాయి పల్లవి గారు ఈవెంట్లో చెప్పడం చాలా గౌరవం ఇచ్చారు నాగ చైతన్య. అంతే కదా, మా రియల్ స్టోరీ తండ్రిలు వేదికపై రమ్మని తర్వాత మాతో మాట్లాడడం నిజంగా చాలా బాగా చూసారు మాకు. సో ఫస్ట్ టైము నాగ చైతన్య కానివ్వండి లేదా సాయి పల్లవిని కానివ్వండి కలిసినప్పుడు, సో వీళ్ళు ఇంత బాగా ఉంటారు మనతో లేదా ఇంత బాగా కలిసిపోతారని అనుకున్నారా ఎప్పుడైనా? నిజంగా అంటే కథన ఇస్తానం కానీ మాకు కొంచెం దూరం పెడతారేటో. మేము అసలే అంత మధ్యతరగతి కుటుంబాలం కదా, వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు అంటే ఎక్కడ అంటే నాగార్జున గారు అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు. సో ఆల్రెడీ ఒక హైప్ ఉన్న పర్సన్. కానీ ఏంటంటే చాలా గౌరవంగా అంటే మాలో మా అన్నీలాగా, నేను ఒక తమ్ముడిలాగా కలిసిమెలిసిగా చాలా దీనిగా బాగా మాట్లాడారు. ఏమని పిలుస్తారండి మిమ్మల్ని నాగ చైతన్య? రామారావు గారు రామారావు తండ్రి అంతే. రామారావు గారు తండ్రి అని పిలుస్తారా? ఓకే. మిమ్మల్ని సాయి పల్లవి ఎలా రిసీవ్ చేసుకున్నారు? అడిగారు, నేను అడిగారు, నోకమని చెప్పానా, మీరేనా? ఈ పడిన బాధలన్నీ నేను పడ్డాను. చాలా అయితే నాకైతే ఎమోషనల్ అయిపోయేదాన్ని నేను. చాలా కష్టపడ్డారు మీరు. ఆ ఈవెంట్లో చెప్తుంటే అయితే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా కష్టాలు కూడా సాయి పల్లవి గారు అంతా చూసారు కాబట్టి చెప్పారు అది. సో ఇద్దరు కూడా మీరు రియల్ లైఫ్లో ఏవైతే కష్టాలు పడ్డారో వాళ్ళిద్దరూ రీల్లో అలా యాక్ట్ చేశారు. అది కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒక ఎమోషన్ని క్యారీ చేయడం అనేది చాలా కష్టం. సో మీరేమంటారు? మీ ఇద్దరు క్యారెక్టర్స్ని లేదా మీ స్టోరీకి వాళ్ళు 100% న్యాయం చేశారు అనుకుంటున్నారు? చేశారు, 100% చేశారండి. మా యాస కానీ, మా భాష కానీ, మా డ్రెస్సింగ్ స్టైల్ కానీ అచ్చు మా డిమెచ్ఎల్ఎస్ మా అమ్మాయి, మా డిమెచ్ఎల్ఎస్ మా అబ్బాయి అంతే. నేను చంద్రమొండేటికి ఆన్సప్ అండి. ఎందుకంటే చాలా అద్భుతంగా మా మత్స్యకారులు స్టోరీ అనేది తెర మీద చూపించడం, చాలా సినిమా ఎంత వేగ అయిపోయింది ఏంటో, ఇంకుంటే బాగుంది అనిపించింది. ఏంటి ఆ మోజీకి మన దేవశ్రీ ప్రసాద్ ఏదో గుండెలు పిండి ఇస్తాడు ప్రతి దగ్గర బుజ్జితల్లి మోజీకి. ఆ సముద్రం బ్యాక్గ్రౌండ్ కానీ, పాకిస్తాన్ దొరకడం కానీ చాలా చూస్తే మీకే తెలుస్తుంది అండి. ఏడుపు వస్తుంది, ఇద్దరు కొన్ని ఏడుస్తాం అలాగా. చాలా బాగుంది. ఆ టీం మొత్తం కృతజ్ఞతలు అందరికీ తండ్రి. సో డైరెక్టర్ చందు మొండేటి గారు సో ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని, ఎట్లా మాట్లాడేవాళ్ళు? ఆఫ్ ద షూటింగ్ మీరు అక్కడే ఉన్నారా అండి? దగ్గర నుండి చూసారా షూటింగ్? షూటింగ్ కి అనకాపల్లిలో పిలిచారు. ఎందుకని అంటే మీకు అంటే ఎట్లా చేశారు ఏంటి అని చెప్పడానికి కదా చేశారు. మాకు చేపల సార్ పెట్టారు నాగ చైతన్య గారు. అవును, మేము కూడా చాలా వీడియోస్ చూసాము. నాగ చైతన్య గారు చేపల పులుసు వండడం. సో అది మీకు పెట్టారా? ఎవరైనా అలా వండరు కదా, అసలు చెప్తాను అంత క్లోజ్ అనమాట. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. సో ఫస్ట్ మీరు పెట్టారు మీ ఇంట్లో, నెక్స్ట్ ఆయన సెట్ లో మీకు పెట్టాము. ఇక్కడ అక్కడ వాళ్ళని మాకు పెట్టారు. నాకు కోరిక అంతే, సాయి పల్లవితో నాగ చైతన్యతో మొత్తం కలిపి డిన్నర్ చేయాలని కోరుకుంది. ఇప్పుడు అలాగే సినిమా హిట్ అయింది కదా కలిసి. సో ఇప్పుడు ఓకే ఎలాగో మూవీ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేయాలని కోరిక ఉంది మీకు. సో ఏదైనా కోరిక ఉందా? బ్యాలెన్స్ మా ఇంటికి వస్తే కలుస్తున్నాం కదా రోజు. ఈసారి సినిమా హిట్ అయింది కనుక ఇంకొకసారి అందరం కలిసి డిన్నర్ చేయాలని, ఎక్కడి నుంచి అన్ని వండుకొని పెట్టుకుని కూర్చొని డిన్నర్ చేయాలని. మీరు కుక్ చేసింది పెట్టాలనుకుంటున్నారా? ఏ ఫుడ్ ఎలాగైనా పర్లేదు, వాళ్ళు కలిపి టైం స్పెండ్ చేస్తూ తినాలి. పెట్టినా పర్లేదు, మేము పట్టుకొని రమ్మన్నా ఏదైనా ఓకే, కానీ కలిసి తినాలని కోరిక అవుతుంది. ఓకే. సో డెఫినెట్లీ నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వింటే మీరు అడిగితే డెఫినెట్లీ చేసి పెడతారు. సో ఎందుకంటే
అంటే వాళ్ళ మనసులు మీకే తెలుసు మాకంటే ఎక్కువగా. సో సెట్స్లో ఉండేటప్పుడు మీరు ఎప్పుడైనా సీన్లు చూసేటప్పుడు మీకేమనిపించేది తీస్తున్నప్పుడు? ఇంత కష్టపడతారా? చాలా కష్టపడతాను. ఒకసారి భీమిలికి వెళ్ళేటప్పుడు అయితే నాగ చైతన్య గారికి చెట్ట కూడా బెనియలతో ఉన్నారు, ఎండలో ఉన్నారు, సాయి పల్లవి గారు అక్కడ డాన్స్ చేస్తుంటారు. చాలా కష్టం అండి చాలా అండి. యాక్టింగ్ అంటే. మనము మూవీ అంటే ఈజీగా తీసి పారేస్తాం, పారేస్తాం ఒక మాటతోటి అనేస్తాం, కానీ అది ఎంత కష్టమో వాళ్ళకే తెలియాలి. చాలా మేము చూసిన వాళ్ళ అబ్బా ఎంత కష్టపడతారు అనిపించింది మాకు. అదే ఫస్ట్ టైం మేము చూడడం. మనం ఏదో సినిమా బాగోలేదు అని అనేస్తాం కానీ ఒక్క మాటలో తీసేస్తాం, కానీ వాళ్ళు ఎంత కష్టపడతారో మేము కళ్ళారు చూసాం. ఈ మూవీలో మీ స్టోరీతో పాటు మత్స్యకారుల కష్టాలను కూడా కళ్ళకి కట్టినట్టు చూపించారు అంటున్నారు. సో ఏ యాంగిల్లో చూపించారు? యాంగిల్ అంటే బాధపడుతూ మీ ఫ్యామిలీస్ అంటే ఒక ఇంటికి యజమాని పాకిస్తాన్ దొరకపోతే ఇక కుటుంబం బరువు బాధ్యతలు ఎలాగొస్తాయి వీళ్ళకి డబ్బులు తినడానికి చేయడానికి ఖర్చులకి గంట. అది కూడా అందులో చూపించారు ఎంత ఇబ్బంది పడ్డారని. సో అవన్నీ చూపించారు. అన్నీ మత్స్యకారులు ఎన్ని బాధలు పడుతున్నారు, వాళ్ళు ఏటకెళ్తే ఎంత సఫర్ అవుతారా, అసలు ఎందుకు వీళ్ళకి ఎన్ని కష్టాలు. ఇంతవరకు మత్స్యకారుడు సినిమా అంతే ఇటు రాలేదు మేడం గారు. అడప జాలర్లు అయిన తర్వాత, కానీ ఇది మాత్రం అయితే హైలైట్. మా మత్స్యకారుడు చెప్పుకునే విధంగా ప్రతి మత్స్యకారుడు గర్వంగా చెప్పుకుంటారు. సో ఆ మూవీ చెప్పుకునే సినిమా అంటారా? తండేలు మా మూవీరా అనేసి చెప్పుకుంటారంట. సో ఈ మూవీలో ఎక్కడ సైడ్ ట్రాక్స్ వెళ్ళడం కానీ లేదా మీ కష్టాన్ని తప్పుతో పట్టించడం ఏమీ లేదు, పర్ఫెక్ట్గా యాక్స్టేజ్గా తీస్తారు అంటారు. ఓకే. సో దీంతో పాటు మీరు రీసెంట్గా నాగ చైతన్య సాయి పల్లవి ఇంటర్వ్యూస్ చూసాం. అసలు మీరు ఎట్లా చిక్కుకున్నారు ఏంటి అని పిన్ టు పిన్ అడిగి తెలుసుకున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఈ ఇంటర్వ్యూ ఎంత టైం అయిందండి? ఓకే. 1 అవర్, అది అరగంట మా పాప బర్త్డే. సో ఓకే, అక్కడే కేక్ కట్ చేస్తారా? నైస్. మా పాప బర్త్డే ఆ రోజే కరెక్ట్గా. అంటే మేము ఆ రోజు కొంటాం అనుకోలేదు, వెళ్ళిపోతాం అనుకున్నాం. వాళ్ళు ఇంటర్వ్యూ ఉంది ఈ రోజు ఉండిపోయిన తర్వాత సరేలే పాప బర్త్డే ఉంది కదా జస్ట్ విస్ వరకు అనుకున్నాము, కానీ అంత చేస్తారని మేము అనుకోలే. సో మీకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. సో మీ అబ్బాయా? అబ్బాయి. ఓకే, నైస్. అంటే పాప తర్వాత గ్రీష్మ తర్వాత పుట్టిన అబ్బాయి. ఓకే, మొత్తం మీ వారు రిటర్న్ వచ్చాక మళ్ళీ వచ్చారు. ఓకే. సో గ్రీష్మ అనే అమ్మాయి మీకు ఒక మెమరీ అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు దూరంగా ఉన్నప్పుడు తనని కడుపులో పెట్టి మోసి అంత బాధ భరించారు. సో అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయిని ఫస్ట్ ఎత్తుకుని ఉంటారు జైలు నుంచి వచ్చాక. మీ ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ అయిపోయారు ఏడ్చేసారా? సో ఆ సీన్స్ ఏమైనా ఉంటాయా మనకి మూవీలో? లేదు, అన్ని పెట్టరు కదా. అంటే ఓకే, మీది మ్యారేజ్ డెలివరీ అయిపోయింది కదా, డెలివరీ అయిపోయి ఫ్రీగా ఉన్నారు కదా అప్పుడు. ఓకే. సో మీది మ్యారేజ్ అయింది, బట్ అందులో మాత్రం మనకి లవ్ స్టోరీ కింద కన్వర్ట్ చేసి చూపించారంటారు. సో మీరు మీ మూవీని తీసుకున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, శ్రీకాకుళం జిల్లానే కాదు ఓవరాల్గా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు కూడా ఈక్వల్ స్టార్స్ అనమాట. సో మిమ్మల్ని కూడా సెలబ్రిటీస్ కింద ట్రీట్ చేస్తాము. సో ఎలా అనిపిస్తుంది ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టి అడగడం కానివ్వండి, పలకరించడం? గుర్తుపట్టలేదండి, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎక్కువ వైరల్ చూస్తుంటారు కదా. తర్వాత సినిమా థియేటర్ ఫ్లెక్సీలు చూసి ముఖం చూడడం, ఇప్పుడు బాగా ఇప్పుడు సెల్ఫీలు ఫోటోలు ఎక్కువ. అంటే జైల్లో దొరికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఇంకా చాలు ఇది లైఫ్కి, ఇంక ముందు ఇంకేంటి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చింది? చెప్పలేము, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఇప్పుడు మేము పాకిస్తాన్ దొరికితే మేము అనుకోలేదు, అనుకోకుండా జరిగింది కదా. మన లైఫ్ కూడా ఏ క్షణానికి ఏ మలుపులు తిరిగితే తెలియదు, అది మన చేతులు లేదు. సో మళ్ళీ వెళ్ళారా అండి వచ్చిన తర్వాత? వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాను. ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్గా? ఆల్రెడీ ఒక మూవీతో మీరు మీ స్టోరీని తీసుకున్నాక స్టార్స్ అయిపోయినారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమో మరి దేవుడే నిర్ణయించాలి. ఓకే. యాక్చువల్లీ మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు కూడా. లైక్ నాగ చైతన్య సాయి పల్లవితో మాట్లాడినప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మీకు ఏమైనా నటన పైన ఆసక్తి ఉందా? సో ఫర్దర్గా ఏమైనా మూవీ ఛాన్సెస్ వస్తే నటించాలి? నాకైతే లేదు. మీకైతే లేదు? ఆవిడకి ఉంది. లేదు. అంటే ఏంటి కొంచెం సిగ్గుపడుతున్నారు? సిగ్గుపడ్డాం కదా, నటనపై అయితే మాకు ఆసక్తి. సినిమా ఫీల్డ్ వాళ్ళు చూసి ఇప్పుడు ఇస్తామంటే అవకాశం మేము ఎందుకు వదులుకుంటామండి, అంతే కదా. ఇప్పుడు ఆవిడ కూడా పర్లేదు, ఏదో ఇప్పుడు నాగ చైతన్య అంటే నాగ చైతన్య కానీ ఎవరైనా పర్లేదు, ఎందరో అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా చేస్తాం అది. సో మూవీ కంప్లీట్ అయిపోయాక రిలీజ్ అయిపోయింది కదా నాగ చైతన్య గారు, కానీ యూనిట్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా మీకు ఎట్లా ఉంది ఏంటి అని? రాలేదు. కార్తిక్ గారు దగ్గరుండి సెలబ్రేషన్ చేయించారు మాతో. సో రైటర్ ఓకే, చాలా బాగా దగ్గరుండి సెలబ్రేషన్ చేయించారు.
మూవీ హిట్ టాక్ లో ఉంది కదా, కొంచెం బిజీగా ఉంటారు అతో వాళ్ళ మూవీ టీమ్ చేస్తారు. సో మూవీ ఆల్రెడీ హిట్ అవుతుంది అనుకోవచ్చు. సో సక్సెస్ మీట్ ఎలాగో ఉంటది కాబట్టి సక్సెస్ మీట్ ఎక్కడ ఉండబోతుంది? మాట కూడా ఇచ్చారు. ఓ నైస్. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో పాప కటింగ్ చేసినప్పుడే చెప్పారు ఆయన. ఏమో మరి కేమచ్చిలసం కూడా వస్తానని అన్నారు, మీరు రమ్మంటే కూడా వస్తామన్నారు. ఏమో రారేటో చెప్పలేము, కానీ శ్రీకాకుళం పక్క వస్తారు. ఓకే, ఇక్కడ మీ ఊర్లో కాకపోయినా అట్లీస్ట్ శ్రీకాకుళంలో డెఫినెట్లీ సక్సెస్ మీట్ ఉంటుందా అంటారు. త్వరలో మళ్ళీ మీ ద్వారా నాగ చైతన్య అలాగే సాయి పల్లవి మళ్ళీ శ్రీకాకుళం వస్తారనమాట. సో హోల్ యూనిట్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో డైరెక్టరు అలాగే ఈ యాక్టర్స్ వీళ్ళందరితో పాటు ఇంకా మీకు స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఈ యూనిట్తో? స్వీట్ మెమరీస్ అంటే ఈవెంటే మా స్వీట్ మెమరీ. ఆ ఈవెంట్లో అందరం కలవడం కానీ, ఈవెంట్ తర్వాత మమ్మల్ని గుర్తుపట్టడం కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా అందరూ పరిచయం. అదే ప్రీ రిలీజ్ సుమా గారు మాతో కామెడీ చేయడం కానీ అయితే ఇంకా. సో అదంతా ఏంటి స్పాంటేనియస్గా, అఫ్ కోర్స్ వాళ్ళందరికీ అయితే చాలా బాగా అలవాటు, బట్ మీరు కూడా చాలా స్పాంటేనియస్గా ఆన్సర్స్ ఇచ్చారు కదా. అలాగొస్తే అంటే ఆ కామెడీ తగ్గట్టే నాకు ఆ పదం వస్తుంది అక్కడ హైలైట్. వన్ వర్డ్ అబౌట్ సాయి పల్లవి అంటే ఏం చెప్తారు? సాయి పల్లవి గారి కోసం ఒక వర్డ్ లో చెప్పండి అంటే ఏం చెప్తారు? సాయి పల్లవి గురించి ఒక వర్డ్ లో చెప్పాడంటే మన సాయి పల్లవి అంతే. మన పల్లెటూరు అమ్మాయి. ఈ అమ్మ సిటీలో ఉన్న అమ్మాయిని మన పల్లెటూరులో అలా కలిసిపోద్ది. ఆ లొకేషన్కి తగ్గ విలేజ్ అయితే విలేజ్కి తగ్గట్టుగా ఉంటారు. చాలా అయితే నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే, మా పాప బర్త్డే విష్ చేయండి అని చెప్పాక లేదు కేక్ కట్ చేద్దాం అని ఒక సెలబ్రేషన్లో చేశారు. అక్కడైతే చాలా సాయి పల్లవి గారంటే నేను టీవీలో చూడడం, చిన్న చిన్న వీడియోలు చూసేదాన్ని, పిల్లలంటే ఇష్టం, మంచి అమ్మాయి అనేది తెలిసేది. కానీ బయట రియల్గా చూసాను. నేను అనుకున్న దానికి ఎక్కువ ఉన్నారనమాట. నేను అనుకున్నది కొంచెం అయితే నేను అక్కడ చూసిందే ఇంత. చాలా చాలా మంచి అమ్మాయి అంతే సాయి పల్లవి. నాగ చైతన్య గారి కోసం వన్ వర్డ్ లో చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? నాగ చైతన్య మనసు చాలా మంచిదండి. నీకు చెప్పాను కదా, ఒక నార్మల్ గ్రామం నుంచి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మత్స్య లెసన్లు వచ్చిన వాళ్ళు వేదికపై రండి, రియల్ తండ్రిలేనా ఆ మాట చాలండి మాకు. నిజంగా అంతే కదా, ఎక్కడో ఉంది మత్స్య లెసన్ అంటే ఎవరికి తెలియదు, అంతే కదా. ఒక హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మత్స్యకారులు అందరూ తండ్రిలు, అదే రియల్ తండ్రిలు వేదికపై రమ్మని పిలిచారు, అది చాలండి. తర్వాత స్టూడియోలోకి వెళ్ళడం, కలిసి పక్కన కూర్చొని మాట్లాడడం, చాలా గౌరవించారు మాకు. రీల్లో ఎలాగో యాక్ట్ చేస్తారు, బట్ రియల్గా మీ ఇన్సిడెంట్ విని వాళ్ళ ఎమోషన్ అయిన సిచ్యువేషన్ ఉందా? లైక్ సాయి పల్లవి కానీ నాగ చైతన్య? అందుకే ఏడ్చేసమంటాను సినిమాలో. సాయి పల్లవికి నేను అడిగాను అనమాట, మీరు ఏంటికైనా ఎమోషనల్ అయ్యారా? నాకు సీన్ కాదు కానీ పక్కన ఉన్న సీన్లు చూసి నేను ఏడ్చేసేదాన్ని, కొంచెం బాధ అనిపించింది అని చెప్పేవారు. ఓకే, సో ఒక శ్రీకాకుళంలో ఉండి ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్ళారు. ఈ ఫీల్ మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సెలబ్రిటీ అనే కాదు, చాలు మాకు అన్నట్టు అనిపించింది. ఈ హ్యాపీనెస్ చాలు. మా సినిమా ఒక పాన్ ఇండియా లెవెల్లో ఆడుతుందంటే, హిట్ టాక్తో ఆడుతుందంటే ఇంకంతకుమించి ఆనందం మాకు. అఫ్ కోర్స్ మీరు పడ్డ కష్టాలని, మీతో పాటు మీ మత్స్యకారులు పడిన కష్టాలను కూడా ఇప్పుడు ఈ మూవీ ద్వారా హోల్ వరల్డ్కి తెలుస్తుంది కదా. చాలా వరల్డ్ చూపించారు. ఇంకా మా మత్స్యకారుల కష్టాలు తీరినట్టు అన్నట్టు అనిపించింది మాకు. ఇంకా అసలు మీరు అంటే మీ స్టోరీని మూవీ తీయడానికి ఫస్ట్ బేసు మీరు గుజరాత్ వెళ్ళడం, అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటండి, ఇప్పుడు సముద్రం కనబడుతుంది కదా, ఇక్కడ జెట్టి ఉంటుంది, మినీ జెట్టీలు అంటారు. ప్రతి జెట్టీలు అంటే గుజరాత్ ఉంది వేరే వాళ్ళు, అక్కడ ప్రతి 15-20 కిలోమీటర్లకు జెట్టి, మినీ జెట్టి, పెద్ద జెట్టి, హార్బర్లు ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు 140 కిలోమీటర్లు. ఈ 140 కిలోమీటర్లు అయితే ఒక్క జెట్టి కూడా లేదు మనకి ఇక్కడ. అది ఈ 140 కిలోమీటర్లు అయితే గుజరాత్లో అయితే 5 జెట్టీలు ఉంటాయి. చిన్నవో పెద్ద హార్బర్లు అయితే హార్బర్లు, మినీ జెట్లు ఉంటాయి. కానీ ఇక్కడ లేవు. అక్కడలాగంటే ఇక్కడ 5 ఉండాలి. అయితే ఇప్పుడు బుడగొడ్ల పాలెంలో అనుకుంటారు, కానీ ఎప్పటికైనా అయినా ఇక్కడ డి మత్స్యలేశంలో, ఇక్కడ మాది కే మత్స్యలేశంలో ఖచ్చితంగా జెట్టి ఉండాలి. ఎప్పుడూ అంటారు కానీ కట్టట్లేదు ఇక్కడ. మరి గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్ జెట్టి ఉన్నవాడు అండి, ఇక్కడ మాది మత్స్యలేశంలో ఉంటే తప్పేటండి. ఆ జెట్టి లేక వలసలు వెళ్ళిపోతున్నాం. వలసలు వెళ్ళి పాకిస్తాన్ దొరకడం కారణం కూడా అదే. జెట్టి ఉంటే ఇంత గందరగోళం అప్పొద్దాం, పాకిస్తాన్ దొరకపోతాం, ఎక్కడో ఉందాం, హ్యాపీగా బ్రతుకుతుంది కదా ఆ జెట్టి లేక. సో మీరు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా రిపీట్ అయ్యాయా? లేదండి, అవ్వకూడదు, జరగకూడదు కూడా, ఏ ఫ్యామిలీకి ఇలా జరగకూడదు కూడా అంతే. సో ఫైనల్గా మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తండేల్ మూవీ ద్వారా అందరం చూస్తున్నాము. నిజంగా
మిమ్మల్ని స్పెషల్గా ఎందుకు అంటే ఆ మూవీ చూసిన తర్వాత మీరే గుర్తొస్తారు, రియల్ ఇన్సిడెంట్స్ అన్నారు కాబట్టి. సో ఆ మూవీ చూసాక ఎంత కష్టపడతారా, ఒక వైఫ్ ఒక హస్బెండ్ దూరం అయితే ఇంత బాధపడుతుందా అనిపించింది. సో ఇద్దరు కూడా ఫైనల్గా మీ వారు తిరిగి వచ్చారు, ఆయన కష్టాలు కూడా చెప్తున్నారు. సో మీకు ఏమైనా ఇంకా కోరికలు ఉన్నాయా, మీ వారిని ఎలా చూడాలనుకుంటున్నారు? మా వారిని ఇంకా ఇక్కడ జట్టు ఉంటే ఇంకా ఆ లెవెల్లో చూడాల్సి ఉంటుంది. జట్టు లేకపోతే ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంకా మా ఉపాధి అక్కడ, అది మా వృత్తి. అంతకుమించి మాకు ఇంకేం తెలీదు. చేపల వేట వరకే మా వృత్తి. అందుకు జాబులు కానీ ఏం కానీ మాకు ఉండవు కాబట్టి ఇంకంతే. మరి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డారు, ఇంత జరిగింది కదా, మళ్ళీ పంపించాలి అంటే బాధ అనిపిస్తుంది, మళ్ళీ పంపించాలంతే. కానీ తప్పదు, అదే మా వృత్తి, అదే మా ఉపాధి. చదువుకున్న ఇంటర్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా జాబులు రావట్లేదు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కొంచెం చదివించడానికి గొప్ప చప్పుడు చదివించిన పిల్లలు చదివించిన జాబులు రావట్లేదు కదా, మరి రానప్పుడు మరి ఏడు చేస్తారు, మరి ఎక్కడికైనా వెళ్ళక తప్పదు. మరి అది ఓకే, ఇది మీ ఇన్సిడెంట్ అయినా ఈ ఇన్సిడెంట్ చాలా మంది మత్స్యకారులకి వర్తిస్తుందని చెప్పుకోవచ్చు కదా. వర్తిస్తుంది ఈ ఇన్సిడెంట్ చాలా మంది మత్స్యకారులు వర్తిస్తుంది. ప్రతి మత్స్యకారుడు గర్వంగా చెప్పుకునే సినిమా కూడా తండేల్ సినిమా అవుతుంది. మా సినిమారా అన్నట్టు ఉంటుంది. ప్రతి మత్స్యకారుడు చెప్పుకోవచ్చు ఇది మన సినిమారా. అసలు థియేటర్లో మచ్చిలేసమైన 3 దుఃఖాలు వస్తుంది పేరు, ఆ పేరు వచ్చినప్పుడు అరుపులేజులు. సో ఆ పేరుని మీరు థియేటర్ పైన తెర పైన చూసినప్పుడు మీకే ఫీలింగ్ అంత హ్యాపీ అనిపించింది. మా డిమచ్చలేసం ఇండియా పట్టంలో ఉన్నట్టు, మాకు ఇండియా పట్టంలో డిమచ్చలేసం కొడితే అక్కడ అంటే మ్యాప్ లో ఉన్నట్టు లేదు. ఇప్పుడేమో డిమచ్చలేసం అంటే ఇప్పుడు తండేల్ సినిమా చూస్తే డిమచ్చలేసం ఎక్కడుందో అందరికీ తెలుస్తుంది అనమాట. అలాంటిది మా డిమచ్చలేసం ఒక మత్స్యలేసమే కాదు, మా మత్స్యకారులు మొత్తం ఇంకా అంతే. డిమచ్చలేసం అంటే ఇంకా మామూలు అరుపులు కాదు సినిమా థియేటర్లో. సో మీరు మీ మత్స్యకారులు అంటే లైక్ మీ ఊరు వాళ్ళందరితో కలిపి మూవీకి వెళ్ళి ఉంటారు కదా, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ఊరు మొత్తం వెళ్ళాం మూవీకి, కలిసే చూసాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికి కూడా మూవీ బాగా నచ్చిందా అండి? చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ ప్రసవాల దగ్గర పెట్టినోడు అందరూ చాలా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు మూవీకి సంబంధించి. అండ్ ఐ హోప్ మీరు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో మంచి పొజిషన్లో ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారో అవి డెఫినెట్లీగా అచీవ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ ష్యూర్ అండి, థ్యాంక్ యూ.